రైట్ మనతో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, 10 ఏళ్ల పాలనకు మా సంవత్సర పాలనకు చర్చ పెడతామంటున్నారు ఒకవైపు. అలాగే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అంత అవసరమా? దాన్ని ఒకవేళ అవసరమైతే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తారు? ముందుగా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి ఇచ్చిన హామీల మీద ప్రజలతో వెళ్ళేసి ప్రజలు ఏమనుకుంటున్నారో ఫస్ట్ విస్తృత పర్యటన చేసుకో. ప్రజలే చెప్తారు. ఏం చేసినామని చర్చ పెడతావు? చర్చ దేని మీద పెడతావు? నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేనని చర్చ పెడతావా? నేను ఇచ్చిన హామీలు ఏ విధంగా చేయాలని చర్చ పెడతావా? దేని మీద చర్చ పెడతావు? అన్ని అబద్ధపు మాటలు. పరిపాలన లోపల ఎక్కడ కూడా ఇది పరిపాలన ఇస్తున్నారా లేదా అనేసి ప్రజలకి నమ్మకం లేదు. తన మీద తనకే నమ్మకం లేదు. మంత్రులు తల ఒక మాట, ఇతను ఒక మాట చెప్తున్నారు. మీరే చూస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన అన్నారు. ఎక్కడ ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది? నియంత్రిత పరిపాలన. ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా నానా రకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారు. సరే, మీరు చర్చిద్దామని అంటున్నాం. మీరు ఏం చేసినా ఫస్ట్ శ్వేతపత్రం విడుదల చేయండి. దాని మీద మేము చర్చించడానికి ఉన్నాం. అండ్ ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పటికీ దీనిపైన మీ కామెంట్? అరే, అప్పుడు తెలంగాణ యావత్ 3.5 కోట్ల ప్రజల యొక్క మనోభావాలను, ప్రజల యొక్క ఆకాంక్షను, ప్రజల యొక్క వారి యొక్క భావాలను చూపే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పడ్డది. ఆ తెలంగాణ తల్లి విగ్రహంతో సాక్షాత్తు ఆ మహాదేవి, ఆ మహాలక్ష్మి మనమందరం కూడా పూజించే యొక్క తల్లుల రూపంలో ఆ మహాతల్లి కనబడుతుంది. మనకు అన్ని రకాలుగా ఆ యొక్క మహాతల్లి యొక్క స్వరూపంలో ఉంది. ఎక్కడ తేడా ఉందని నువ్వు చేస్తున్నావు? నువ్వు ప్రజా పరిపాలన రూపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పినావు? నేను మంచి పరిపాలన చేస్తాను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను రూపురేఖలు మారుస్తాను వచ్చినావా? చెప్తే నీకు అప్పుడే ప్రజలు చెప్తుండే నీకు సమాధానం. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఫస్ట్ ప్రజల పరిపాలన చేయి. ప్రజల యొక్క సుఖదుఖాల లోపల పాలు పంచుకో. ప్రజలు ఏం కోరుకున్నా చేసుకో. నిరుద్యోగ సమస్య తీర్చు. నిరుద్యోగులకు ఆ రోజు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆ రోజు నోటిఫికేషన్లను, వాడు తయారు చేసిన యొక్క జాబ్ను వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లను అందరినీ కూడా ప్రభుత్వం చేంజ్ చేయక నువ్వు ఇస్తున్నావు. అంతేగాని కొత్తగా నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ లేవు, కొత్తగా నువ్వు ఇచ్చిన జాబులు లేవు, ఏమీ లేవు. ఎలాంటి కూడా ప్రజల లోపల ఈరోజు ఇప్పటికిప్పుడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కావాలా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన కావాలా అని అంటే ఒక్క నిమిషంలో టక్ మన కూర్చుంది సెల్ ఫోన్లో పెట్టమను, అప్పుడే అదే నీకు తెలిసిపోతుంది. అక్కడనే నువ్వు చర్చ రండి మనం చర్చకుందాం, రండి చర్చలు చెప్దామని కాదు. ప్రతి ఒక్క సెల్ ఫోన్లో నేను ఒక్క మాట చెప్పు, నీకు లక్షల కోట్ల మంది ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కావాలి, కేసీఆర్ ప్రభుత్వమే రావాలి అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు.